పంపిణీకి సిద్ధంగా 199 టిడ్కో ఇళ్లు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. అక్టోబర్ 23 లబ్ధిదారులకు స్వాధీనం చేయనున్న ప్రభుత్వం. నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో 199 టిడ్కో ఇళ్లు అన్ని హంగులతో నిర్మాణాలు పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. అక్టోబర్ 23 నాటికి మరిన్ని ఇళ్లను జతచేసి 200కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీనం చేయనున్నామని తెలిపారు. స్వాధీనపరుచుకున్న ఇళ్లలో ఖచ్చితంగా ఎవరో ఒకరు నివాసం ఉండేలా చూడాలని లబ్ధిదారులను కోరారు. నివాసం లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు కాలనీలు నెలవుగా మారే అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారితో కలిసి పురపాలక సంఘం పరిధిలో టిడ్కో హౌసింగ్ కాలనీలు సందర్శించారు. కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న మరో 270 ఇళ్లకు సంబంధించి కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణాలు మంజూరు అవ్వని 300కు మందికి పైగా లబ్ధిదారులకు అన్ని బ్యాంకుల ద్వారా క్యాంపు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేసి మరీ ఇళ్లు స్వాధీనం చేస్తామన్నారు. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్న ఇళ్లకు అక్టోబర్ 23 నాటికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు. నరసరావుపేట టిడ్కో కాలనీ సకల సదుపాయాలతో ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇక్కడున్న లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు అందుతున్న తీరు బాగుందని తెలిపారు. ఎమ్మెల్యేతో కలిసి ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారులు, స్థానిక నివాసం ఉంటున్న లబ్ధిదారుల నుంచి కాలనీలో సదుపాయాల గురించి తెలుసుకున్నారు. కాలనీలో వీధి దీపాలకు సాయంత్రంలోగా మరమ్మతులు చేయిస్తామన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో టిడ్కో కాలనీ తీర్చిదిద్దామని, దీనికి కృషి చేసిన ప్రభుత్వం అధికారులకు మరియు సిబ్బందికి అభినందనలు తెలుపుతూ మిగిలిన వారికి కూడా టిడ్కో గృహాల స్వాధీనం సత్వరమే చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ వేణుగోపాల్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు.